3 ఇయర్స్ అనేది ఎందుకు టైం పట్టిందనేది? యాక్చువల్గా ఏంటంటే గ్రాఫిక్స్ అంటే ఏంటో మాకు నిజంగా తెలీదు. ఏదో టోటల్ గ్రాఫిక్స్ కదా, తీసేయచ్చు కదా, అయిపోద్ది కదా. ఇప్పుడున్నంత అవగాహన, ఇప్పుడు దాని తర్వాత దేవిపుత్రుడు ఒక్కడో ఇలాంటి వాటిలో చాలా గ్రాఫిక్స్ అన్ని చూసాం అనుకోండి. అప్పుడు అసలు ఏమి అవగాహన లేదు. సో అప్పుడు దాని తాలూకు అసలు ఏం చేయాలంటే గ్రాఫిక్స్ అంటే అన్నీ ముందు తీసేయాలి. దానికి సంబంధించిన సీక్వెన్సెస్ అన్నీ ముందు తీసేసి అప్పుడు మనం దానికి ఎవరైతే చేస్తారో గ్రాఫిక్స్ వాళ్ళకి అన్ని హ్యాండ్ ఓవర్ చేసేస్తే మనం మిగతా షూటింగ్ అయ్యి మిగిలిన తాలూకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అన్నీ జరుగుతున్నప్పుడుగా అవుతుంది. ఈ మాకు తెలియక మెల్లమెల్లగా ఏ సీజన్లో ఎక్కడ బాగుంటే అక్కడ మేము తీయని లొకేషన్ లేదు. ఐ థింక్ రైట్ ఫ్రమ్ మా హులు, మనాలి, హొగనికల్, తర్వాత రాజమండ్రి, ఎక్కడెక్కడ ఢిల్లీ, ఎక్కడెక్కడ అసలు ఇష్టం వచ్చినట్టు అసలు ఏంటి ఎక్కడి నుంచి వచ్చేది డబ్బు ఏంటి ఉందా లేదా ఏంటి తెలియదు. 1.5 స్టార్ట్ చేసాము. 1.5 ఓన్లీ ఫర్ ద గ్రాఫిక్స్ అయినాయి. అప్పుడు మొత్తం గ్రాఫిక్స్ మొత్తం ఇన్ని ఉంటాయి అనేది మాకు కూడా తెలియదు రఫ్గా. మొత్తం అంతా తెలిసిన తర్వాత మేము క్రెస్ట్ కమ్యూనికేషన్స్ అని ముంబైలో, అంటే ఇండియాలో బెస్ట్ అప్పుడు అది. సో అక్కడికి వెళ్తే మేము ఏదో 25-50 ఏదో ఇద్దాం అనుకుంటే మెల్లగా వాళ్ళు ఒక రఫ్ క్యాల్కులేషన్ వేసి ఏదో 1 కోటి రూపాయల వరకు అవ్వచ్చండి అన్నారు. కానీ షూటింగ్ వెళ్ళే కొలది అలా గ్రాఫిక్స్ అన్నీ పెరిగిపోతా ఉన్నాయి, ఐడియాస్ పెరిగిపోతూ ఉన్నాయి. దాని తర్వాత వాళ్ళకి లాస్ట్కి వచ్చేటట్టుకు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు మొత్తం లెక్కేస్తే 3.5 కోట్లు ఎంత అన్నారు. ఎక్కడ లేదు డబ్బు మన దగ్గర. సరే ఇది అప్పటికే చాలా వరకు అయిపోయింది ఫిల్ము. ఎవరు యాక్టర్స్ ఎవరు లేరు పెద్దోళ్ళు. ఏదో సేల్ చేద్దాం అమ్ముదాం అంటే అది లేదు. అప్పుడు మెల్లగా వాళ్ళతో మాట్లాడుకుని బతిమాలుకుని, బాబు అలా కాదు, నీ 1.5 కోటి ఇస్తా, ఎందుకంటే ఎవరైనా ఉండే డబ్బు ఏదైనా ఉంటే మీరు హిందీ రేట్స్ మిగిలిన రేట్స్ ఏంటంటే అంత కొత్త వాళ్ళు ఏ రావండి రాయించుకోండి బాబు అన్న. రాయించుకుని నేను కావాలంటే అమ్మిన తర్వాత ఇచ్చేస్తానండి అనండి. సరే వాళ్ళకి ఏంటంటే ఆ కైండ్ ఆఫ్ గ్రాఫిక్స్ ఇంతవరకు వాళ్ళు చేయలే. వాళ్ళకి బేసిక్గా నేమ్ వస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఆ బడ్జెట్కి చేసి అగ్రిమెంట్ చేసి దెన్ అది చేయడంలో అంటే మాకు 6 నెలలు 8 నెలలు షూటింగ్ టైం పట్టింది. దాని తర్వాత మెల్లగా ఒక 2 ఇయర్స్ 2.5 ఇయర్స్ అట్లాగా టోటల్ గ్రాఫిక్స్ పెట్టడం జరిగింది. సో అందుకు లేని ఒక 1-2 మంత్స్ మనీ ప్రాసెస్ ఎక్కడో రాకపోవడం వల్ల, దొరకపోవడం వల్ల కొంచెం మెల్లగా కొంచెం డిలే చేసి అట్లా జరుగుతూ ఉన్నాయి. సాధారణంగా ఏ ఫిల్మ్ అన్నా కొంచెం ఇటువంటి ప్రాసెస్ ఉన్న ఫిల్మ్ అయితే కొంచెం ఇబ్బంది పడతారు. అలాగే ఇబ్బంది పడ్డాను నేను కూడా. బట్ లాస్ట్కి వచ్చేటప్పటికి 3 ఏళ్ళకి సినిమా రిలీజ్ అయిపోయింది. ఇంకా లాస్ట్లో అప్పుడు ఆ టైంలో డిటిఎస్ వచ్చింది కొత్తగా. ఇంక ఇంత చేసాం కదా, ఇంక నాకు బాగా నచ్చింది సినిమా. నాకు మొత్తం చూసుకుని అందరు కోటరామకృష్ణ గారికి, ప్రేమకి, అందరికీ ఫోన్లు చేశాను. ఎక్స్ట్రాడనరీ ఉంది సార్ ఫిల్మ్ మొత్తం నేను చూశానని. ఆయన కూడా ఎడిట్ చేసి నాకు చూడండి అన్నారు. ఆయన చూస్తే నాకు ఎక్స్ట్రాడనరీ అనిపించింది. ఆ గ్రాఫిక్స్ అన్నీ వస్తే ఎలా ఉంటుంది అది ఇదని ఒక చిన్న ఇమాజిన్ చేసుకుని ఇంక దీని సినిమాని మనం 80% రాంగ్ చేయకూడదు, ఇంక లైఫ్ టర్న్ నాకు నెక్స్ట్ 25-30 ఇయర్స్ ఈ సినిమా ఇదవుతుందని చెప్పేసి ఇంకా సరే ఏదైతే అది జరిగింది అని ఇంకా లాస్ట్ ఇంకా ఏదైనా రిసోర్సెస్ ఏదైనా ఉన్నాయంటే ఇంకా ఇంట్లో గోల్డ్, లాస్ట్ గోల్డ్ వరకు, అంటే లాస్ట్ గోల్డ్ అంటే మీరు కూడా అర్థం చేసుకోవాలి, లాస్ట్ గోల్డ్ వరకు పెట్టేసి ఆ విషయంలో మాత్రం నో అని చెప్పకుండా మా ఇంట్లో మా ఫ్యామిలీ ఏదైనా సరే ఆ సినిమా కోసం చేసిన త్యాగం అనేది ఇంక మామూలు త్యాగం కాదు. అలాగే అట్ ది సేమ్ టైం అందులో చేసిన పావు కానీ, అందులో చేసిన అమ్మవారు కానీ అందరూ కూడా వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్, తర్వాత కోటరామకృష్ణ గారు, అందరూ మా టీం మెంబర్స్ అందరూ కూడా. తర్వాత మర్చిపోకూడదు ఏంటంటే ఈ సినిమాకి డిఓపిగా వచ్చి స్టార్ట్ అయింది వచ్చి ఎస్ గోపాల్ రెడ్డి గారితో. ఆయన యాక్చువల్గా చాలా బిజీ ఉన్నారు అప్పుడు. లేదమ్మా నేను ఖాళీ లేను, కొంచెం ఈ ఒక్క సినిమా వేరే పెట్టుకో అంటే లేదన్నా నువ్వు చేయాలి, నా సినిమాలు నువ్వు చేస్తున్నావు కదా ఇదని చెప్పి గోపాల్ రెడ్డి గారిని. అప్పుడు చూస్తే ఏదో సినిమా ఏదో వెంకటేష్ బాబుది ఏదో సినిమా కూడా ఏదో ఉంది. సరే అయితే మరి కొంత అక్కడ చేస్తూ ఉంటాను, నీకు ఓకే కదా. సరే ఏదో ఒకటి చేయండి అంటే అక్కడి నుంచి ఆ ప్రాసెస్ లేట్ అయిపోయింది కదా, ఆయన బిజీ బాగా. అప్పుడు ఆయన తాలూకా అసిస్టెంట్స్ కొంతమంది ఒక్కోసారి వచ్చేవారు, ఒక్కోసారి ఆయన ఖాళీ ఉన్నప్పుడు ఆయన వచ్చేవారు. లాస్ట్ సినిమా మొత్తం చూసిన తర్వాత కొన్ని లాస్ట్ సమ్ కరెక్షన్స్ 4 days చేయాలనిపించింది. ఇప్పటికీ గుర్తు నాకు, ఇప్పటికీ నాకు మైండ్లో
ఆ చేసేటప్పుడు ఆ కరెక్షన్ చేసేటప్పుడు పెద్ద రెయిన్ అండి, ఎక్కడెక్కడెక్కడ ఎతికి పట్టుకొచ్చాను డబ్బులు. ఆ రెయిన్లో షూటింగ్ ఆగిపోతే డబ్బులు మొత్తం పోతాయి. చిన్న సెట్ గిట్ చేసాం అవి అని. అయినా కూడా ఆ రెయిన్లో వెళ్ళి షూట్ చేసుకుని మొత్తం అంతా ఫినిష్ చేసి అలా రిలీజ్ చేసాం సినిమాని.